సీఎం రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ కొట్టే దెబ్బ ఎట్లుందో రేవంత్ కు తెలియదన్నారు. ఇక నుంచి రేవంత్ కు సినిమా చూపిస్తామన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ బూతులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలన్నారు. ఇక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మోసం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించిన మోదీ సర్కార్ తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇక ఆయనకు సినిమా చూపిస్తామన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం యాసనాయక్ తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రైతు భరోసా అంటూ నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టలేకుండా కాదు, మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటదో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటదో. నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటదో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు తెలుస్తుంది. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్పించలేరు. కేంద్రంలోని మోదీ సర్కార్కు తెలంగాణ అంటే ఎంత చిన్న చూపో మరోసారి పార్లమెంటు సాక్షిగా బడ్జెట్ రుజువు చేసిందన్నారు కేటీఆర్. గత బడ్జెట్ మాదిరిగానే ఈసారి కూడా కనీసం తెలంగాణ అన్న పదమే ఉచ్చరించలేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల కోసం బీహార్ కు బంగారు పల్లెల్లో వడ్డించి తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందని ఎక్స్ లో పోస్టు చేశారు కేటీఆర్. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్ ను తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని బీజేపీ ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్సమీక్షించుకోవాలన్నారు హరీష్. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం దానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా నిజామాబాద్ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పసుపు బోర్డు తరహాలోనే పనిచేసే స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. నిధులు లేని పసుపు బోర్డు ఎలా పనిచేస్తుందని, ఏం పరిశోధనలు చేయగలరని ప్రశ్నించారు కవిత. ట్విట్టర్ కు టిక్ టాక్ కు తేడా తెలియని వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. పబ్లిక్ మీటింగుల్లో ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతూ అవే అబద్దాలు, అవే సంస్కారం లేని మాటలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. అందుకే ప్రజలు యనుమల రేవంత్ రెడ్డిని బూతులు రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు వేముల. బీహార్ ఆ ప్రాంతానికి ఎక్కువపోయినట్టు కనిపిస్తా ఉన్నది బడ్జెట్ లో. ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కొందరు మిత్రులు అంటా ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇచ్చేవాడు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కొట్లాడి తేవలసిన వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడట్లేదు. తెలంగాణ ప్రజలు ఇద్దరికి 8 మంది ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు మాత్రం గుండుసున్ననే ఉన్నది. బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందన్నారు బీఆర్ఎస్ నేతలు. బడ్జెట్ కేటాయింపుల్లో వివక్షపై ఫైర్ అవుతున్నారు.